మరి బిడ్డలారా ఇక మీ నర్సే తాత గురుసుకుంటా యాడికి వచ్చిందంటే ఇప్పుడు కేసీరావయ్య ఇలాగలే అడుగు పెట్టిండు అవుపడుతుందా బోర్డు కేసీఆర్ ఫామ్ హౌస్ ఇగోది ఇక మరి పెద్ద మనిషి పొలం పని మీద పడి మాత్రం ఇక షెడో పడో వ్యవసాయం పని మీద పడ్డాడ రామ సకదనంగా ముద్దుగా చేసుకుంటున్నాడ వ్యవసాయము. మరి తెలంగాణ జనాలు మరి కేసీరావు అని తెలంగాణ జనాలు కలవరిస్తున్నారు అనేది మరి పుకారాలు లేస్తుంది. ఇక మరి అసెంబ్లీకి వస్తలేడు అనేది ఏమో వాళ్ళు పుకారాలు లేపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మరి తెలంగాణ జనాలకు మరి పెద్ద మనిషి కేసీరావు అయ్య ఏం చెప్తాడు ఏంది ఏం కథ అనేది మరి ఈయన చెప్తా చూస్తూనే ఉంటారు ఏఎన్ఎన్ న్యూస్. మీ నర్సయ్య తాత నీకోసం వచ్చిండు కేసీరావు, మీ నర్సయ్య తాత నీకోసం వచ్చిండు కేసీరావు, సల్లని కబురు పట్టుకొచ్చిండు కేసీరావు, సల్లని కబురు పట్టుకొచ్చిండు కేసీరావు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని అంటున్నాడు, బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని అంటున్నాడు, అప్పుడే నీ పార్టీ పతారా ఉరుకుల పెడుతాదంటున్నాడు. ఓ పిల్లగా ఈయనే ఉన్నా కేసీరావయ్య ఫామ్ హౌస్ కానీ ఉన్నా రెండు ముచ్చట్లు ఆయన చెవులు వేసి రెండు ముచ్చట్లు ఏం చెప్తాడో నా చెవులు వేసుకొని తెలంగాణ జనాలకు ఎరగ చేద్దామంటే పెద్ద మనిషి లోపల ఎక్కువ ఇంట్లో ఉండట పొలం కాడ మరి పొలం బాధ పెడుతుండో ఎట్ట సంగతో కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పోనిస్తలేరే. ఓ ఓకే ఓకే ఈ పిల్లగానికి అప్పుడు అదురు చూడబడేది. ఓ పిల్ల ఇగో ఇది కథ ఎవరికి ఫోన్ చేసినా పెద్ద మనిషిని కలవనిచ్చే అల్ల లేదు పాడైపోను రెండు ముచ్చట్లు ఆయన మంచి కోసమే చెప్పి అవతల పడదామంటే ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు. ఇక మరి పెద్ద మనిషికి ఇది ఆయమన్న మాట కాదా ఈ మాట చెప్పిపోదామని ఇంత దూరం వచ్చిన ఇంకేమైనా చెప్పాడేమో అని చెవులు వేసుకొని పోదామని వచ్చిన అది లేదు ఇది లేదు పోలీసు వాళ్ళని కావాలి పెట్టిండు అది తీసుకుని నువ్వు పోవద్దు బలం చేస్తే మా పొట్ట మీద కొడతావా మా నోట్ల మన్ను పోస్తావా మమ్మల్ని కూడు కిడబాపుతావా అని వాళ్ళు నీ పాడైపోను ఈ పంచాది పాడైపోను మరి ఏం చేయ. ఇక ఇప్పటిదాకా కొన్ని కోయాగలు ఏమన్నా ఏంది ఏం కథ అనేది మాత్రం మీరు విన్నారు. ఇప్పుడు నేను కేసీరావయ్య ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడుతున్నా ఫామ్ హౌస్ కాడ గేటు కాడ. ఇక మరి ఆయన పొలం పక్క పంచే ఉన్నా ఇక మరి ఆయన అసెంబ్లీకి వస్తలేడు షెడ్డో పడ్డో మాట్లాడతలేడు మొత్తమే పట్టించుకుంటలేడు సర్కారును నిలదీస్తలేడు ఎదిరిస్తలేడు ముక్కు పట్టి వరం అడుగుతలేడు జనాల పక్షాన ఉండలేడు ఇక్కడ గజ్వేలు కూడా ముఖం చూపిస్తలేడు అని ఇది ఏలన అవుతుంది. మరి ఈ బదనాం ఎందుకు మోస్తున్నావు సారు అసలు ఏమిటికి వస్తలేవు ఏమిటికి నీకు ఇది అయిపిస్తుంది పానము అనేది అడుగుదామంటే ఇక మరి కేసీరావయ్య కాడికి ఫోన్ ఇచ్చే యాళ్ళ లేదు. ఇక మరి చూద్దాం ఇంకా కూడా ప్రయత్నం చేస్తా ఏమంటారో ఏందో ఏం కదా మీరైతే చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ న్యూస్. కాలుపో బోల్పో షెడో బడ్డో తీస్తారా అన్నమాట పెద్ద మనిషి మరి పొలం బాగా పెడుతుందా కేసీరావు తీసుకో పిల్లగా కాడ లోపల రెండు దొయ్యలు ఏమో నాటేసిండు 4-5 దొయ్యలు అంత గిదే పెట్టిండు. ఏం పెట్టిండు అదే చెట్లు వెళ్తా చెట్లట అమ్మని సామిరంగా కేసీరావయ్య ఇప్పుడు వ్యవసాయం మీద వాడి బాగా బ్రహ్మాండంగా పంట పండిస్తున్నట్టు అయితే మొత్తం వెళ్తా చెట్లే పెట్టిండు. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టిండు? ఓ ఏమని 5 ఎకరాల పేరు ఏమనికి వస్తుంది మస్తు ఉంది. ఇంకేమైనా కూరగాయల తోట పెట్టిండా మరి ఎండాకాలం ఏమి వచ్చేది? పెట్టలే కూరగాయల తోట పెట్టలే ఏం పెట్టలే ఇవే వెళ్తా చెట్టే పెట్టిండు. ఏ పేరు నీ పేరు? రంగమ్మ బచ్చల రంగమ్మ. బచ్చల రంగమ్మ. ఏ ఊరు మీది? ఇదే శివారెంకటాపురం. ఎక్కడ మీ భూంజాగ ఎక్కడ? ఇదే అదే ఇదే అదే. అయితే నీకు ఎరికేనా పెద్ద మనిషి కేసీరావు? మాట్లాడతా గుర్తుపడతాడా నేను? గుర్తుపడతాడు మా జాగా అది అది కట్టింది మాదే ఆయన తీసుకొని మీరేనా? పోనీ పాడైపోను పసలు వస్తున్నాయని అమ్ముకున్నావా ఎట్లా? వాళ్ళు కట్టుకుంటామని తీసుకున్నాడు కానీ ఎంతకు అమ్ముకున్నావు అప్పుడు? అప్పుడు అగ్గవనే అమ్ముకున్నాం అంతా ఆడ అమ్మి ఈడ తీసుకున్నాం. ఎంతకు అమ్ముకున్నావు మరి ఎంతకు కొనుక్కున్నావు? ఈడ ఆడ అమ్మితే ఈడ వచ్చింది ఆడ 3 ఎకరాలు అమ్మితే ఈడ 6 ఎకరాలు వచ్చింది. అమ్మో ఈమె తక్కువ ఏం కాదు రంగమ్మ తెలియకాలేదే 6 ఎకరాలు వచ్చింది. సరే మరి ఇప్పుడు నేను నీ దండం మీద నల్లగొండకి వెళ్ళి వచ్చినా మాది లసంపురం
పెద్ద మనిషిని చూద్దాం, రెండు ముచ్చట్లు చెవిలేసి షటో పటో ఏం చెప్తాడో మధ్యలో అందిద్దామంటే పోలీసు వాళ్ళు లోపలికి పోనిస్తారు. జర నీ పలుకుబడైనా పతారైనా చూపించి లోపలికి పంపించారు రాదమ్మా. అమ్మో పోనీయరు, మన పోనిస్తారు, రానియరు. ఆయన వెళ్తాడు సాయంత్రం, వెళ్తాడా? ఇదంతా తిరుగుతాడు. అటనా? తిరుగుతాడు కారు మీదనే. కారా తిరుగుతాడు? కార దిగుతాడు, దిగుతాడు, చూస్తాడు, దిగి చూస్తాడు. ఇప్పుడు పొలం పని మీద పడ్డాడు ఇక. ఇక ఎక్కడ పోతలేడుగా, ఈయన ఇడికే వస్తురు మీటింగులకు గిటింగులకు, ఇటే వస్తుండ్రు, చూస్తాడు. అమ్మని స్వామి రంగా మస్తుగా రోజు వస్తూనే ఉంటారు, మస్తు మంది వస్తుండ్రు. వస్తురు కానీ మరిగా ఇంకా జరసేపు ఆగుర్రి, వెళ్తాడో ఏమో మరి. నీ పాడైపోయి పొద్దుగా ఆలోచన నా ముసలి ఇంత ఆ గట్కానే తిరిపో ముసలాడ ఉడుకుడుకుదంటే నీ పాడైపోయి తినబుద్ధి కాలేదు. ఇక డొక్క చూడు లోపలి వీకపోయింది, నీ పాడైపోయి. ఇక మా రిపోర్టర్ అని వచ్చిండు, ఆ పిల్లగాడు సలహా ఆ పిల్లగాడి జేబులో ఏ కాలం పెట్టుకొని రాలే. మరి ఆమె ఎక్కడెక్కడ దిప్పట్లాడిందో ఏం కాదు ఆయన పిల్లం. ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు, పాడైపోయి పొద్దుంగి ఆయలవా. నేను అమ్మటాల కాగానే ఇంత తింటున్నావా. ఫుడ్ దొరుకుతాయి కానీ అట్లా వెళ్ళనుంటుంది గానంగా. ఏడంగా అట్లా గేట్, పెద్ద గేట్. ఓ అట్లా నడవగానా? గిట్టనే అట్లా పాడైపోను. అడుగడుకు బుడిగ బావాలి అన్నట్టు ఆడోగలు ఈ సీసీ కెమెరాలు పెట్టుకోరు, పోలీసు వాళ్ళు పెట్టుకోరు. నేను మిగతా మా కేసురావుని అట్లా పోతే ఆడ ఉంటారు వాళ్ళు, ఆడ ఉంటే మరి అడిగితే చెప్తారు పో. అంతే అంట ఆనంగ మరి అట్లా పాడైపోను. ఇంక ఎట్లా చేసి మరి బువ్వేడు తినాలో బుగ్గేడు తినాలో సోమవారం వచ్చింది పో ఇవాళ. ఇప్పుడు కాదు పిల్లగా, నా అవసరం కోసం అయితే నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. నేను వచ్చింది సమాజం కోసం, జనాల కోసం, తెలంగాణ జనాలకు ఏం చెప్పబోతాడు పెద్ద మనిషి. అదే ఏదన్నా కానీ అపార్ట్మెంట్ ఇప్పుడు ఫిబ్రవరిలో పెద్ద భారీ బహిరంగ సభ పెడతా అంటుండు. మరి ఎట సంగతి? రేపు సర్పంచులు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మేము మాట్లాడడం మాకు అవసరం లేదు బాబీ. ఏంటిదంటే మీరు అపార్ట్మెంట్ తీసుకుంటే పంపిస్తాం మేము. ఇదే నువ్వు కేసీరావు ఫామ్ హౌస్ చూసుకో ఎట్లా ఉందో, అద్దాల మేడ నీ దండం పెడితే ఈగలు దోమలు కూడా జొర్రకుండా ఇంత గోడ లేపి మళ్ళీ మీదంగా కూడా ఏందో ఇనుప చీకులు కట్టుకుండు. ఏదో రెండు ముచ్చట్లు చెప్పలేమని వస్తే పోలీసు వాళ్ళ కడుపు చల్లకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టిండు, లోపలికి రానిస్తలేరు. ఏమన్నా అంటే ఈ పర్మిషన్ పాడైపోను. పర్మిషన్ ఏముంది? పర్మిషన్ మేము పండుగకు వచ్చినామా, పబ్బానికి వచ్చినామా, తింటాను కా తాగుతాను కా, ఏదో రెండు ముచ్చట్లు ఏం చెప్పాడు. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బదనాం చేస్తుంటే అసెంబ్లీకి వస్తలేడు అని ఒకటే నొలి చేసి పాడు చేస్తున్నారు. రెండు ముచ్చట్లు ఏమైనా చెప్తాడేమో మరి. ఎందుకు కారణం ఏంది, ఏమిటికి వస్తలేడు మరి, ఇంకేం చెప్పబోతుండు. రేపు ఫిబ్రవరిలో ఏదో భారీ బహిరంగ సభ పెడతా అంటుండే, మరి తీరా ఎలక్షన్లు, సర్పంచుల ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తుంటే ఇంకా కథ మాత్రం ఏందో చిన్నగా జర రాయబారం ఏందో చెప్పడేమో అని వస్తామని పాడైపోను. ఈ పోలీసులు చదవకుండా పత్తకు కూడా అనిస్తలేరు పా. ఇక మీ నర్సే తాత చిన్నగా మెల్లగా యాడికి వచ్చిండంటే ఎర్రవల్లి కేసీరావయ్య ఫామ్ హౌస్ కాడికి వచ్చిండు. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో అంటే మరి కేసీరావు అసెంబ్లీకి వస్తలేడు, ఏదో దొంగతనాలు చేసిండు, తప్పులు చేసిండు కాబట్టి చెప్పవలసి వస్తుందని, బయట పడతాడని వస్తలేడు అసెంబ్లీకి అనేది ఏమో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాకర బీకర మొత్తుకుంటుర్రు. ఇక మరి షెడ్డో పడ్డో వచ్చి మరి ఏదో రాయవరం తీసుకురా సారు, అట్లే బీఆర్ఎస్ పార్టీని కూడా టీఆర్ఎస్గా మార్చుకో, అప్పుడు నీ పార్టీ పచార ఉరుకులో పెడుతుంది. ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పేది ఉంది, సాటు మాట ఎవరామంటే పోయి పాడైపోను. ఈ సారు చల్లకుండా లోపల ఎక్కడుండో ఏం కదో ఆ పొలవల కల తిరుగుతుండట, బయట పోలీసులు జాడ పత్తకు రానిస్తారు.